దగ్గర తీసుకోబోయేది స్వామి శరణమయ్యప్ప. మరి ఈరోజు మేము గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారికి మా యొక్క సమస్యను విన్నవించడానికి రావడం జరిగింది. సమస్య ప్రధానంగా అనంతపురం నగరంలో పాదవూరు చెరువు కట్టపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని గత 65 సంవత్సరాల క్రితం ఈ యొక్క అనంతపురం నగరంలో స్థిరపడినటువంటి కేరళ సమాజం వారు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించి మన అందరికి కూడా, తెలుగువారి అందరికీ కూడా అయ్యప్ప ఆధ్యాత్మిక దీక్షనిచ్చి ఎంతో ఉన్నతమైనటువంటి అయ్యప్ప భక్తులను తయారు చేయడం జరిగింది. మరి ఇదే తరుణంలో జరుగుతూ పోతున్నటువంటి సమయంలో 1996లో ఈ యొక్క అనంతపురం నగరానికి చెందినటువంటి గౌతమ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యి ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఆ యొక్క దేవాలయంలో మానసిక ప్రశాంతత లేకుండా, మరి వచ్చేటువంటి భక్తులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుకుంటా, వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా జమా ఖర్చులు చూపించకుండా, మరి ఉన్నటువంటి అయ్యప్ప భక్తుల్ని నిర్లక్ష్యంగా మాట్లాడుతూ, మరి ప్రస్తుతం ఉన్నటువంటి మణికంఠ గారు గత 4 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉంటూ మరి అనేక అవినీతి ఆరోపణలు, వారి కమిటీలోనే వారికి సరైన గుర్తింపు లేకుండా, కమిటీ వారిని కూడా సంప్రదించకుండా అనేక రకమైనటువంటి అవినీతి చేశాడని చెప్పి మా దృష్టికి రావడము, మేము కూడా అన్ని పరిశీలించిన మీదట వారు తొలగిపోతేనే యొక్క దేవాలయం ప్రక్షాళన అవుతుందని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసాము. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి కూడా మా యొక్క వినతి పత్రం ఇచ్చారు. మరి ఈ యొక్క సమస్యను కూడా ఆయన రాజీనామా చేపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా మా యొక్క అందరి యొక్క అయ్యప్ప భక్తుల యొక్క అభిప్రాయము. ఆ అభిప్రాయాన్ని మేము వినతి రూపంలో తెలియజేశాము. మరి గత 30 సంవత్సరాలుగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కాకుండా అయ్యప్ప భక్తులను కూడా పరిశీలించి ఒక మంచి అధ్యక్షను తెచ్చి మానసికమైనటువంటి ప్రశాంతి ఉండే విధంగా, ధూపదీప నైవేద్యాలకు ఏ విధంగా లోటు లేకుండా అందరూ కూడా కాపాడవలసిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి అయ్యప్ప భక్తులు సుమారు 600 మంది సంతకాలు సేకరించి ఈరోజు కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి సమర్పించడం జరిగింది. వారు పరిశీలించి న్యాయం చేస్తారని చెప్పి మా యొక్క అభిప్రాయం.